బారిస్టర్ పార్వతీశం. ఈ పట్టణం బజార్ కూడా చాలా బాగానే ఉంది. చెన్నపట్నంలో ఉన్న కంపెనీ లాంటి కంపెనీ ఇంకొకటి కనపడితే ఇదివరకు కొన్నది అక్కడికి రాలేదు కనుక మళ్లీ టోపీ ఒకటి కొనుక్కున్నాను. తరువాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది. దీపం ఒకటి అవసరం కదా అని. స్టీమర్లో దీపం లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లార్లు ఉంచుతారో ఉంచరో. చీకట్లో పడుకోవడానికి నాకేమో భయం. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికున్నాయి గాని నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెలకువ రాకపోవడం వల్ల రాత్రి తెల్లవారులు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లు లేకపోతే అప్పుడు దొరకదు కదా. అందుకని ఒక స్టాండు 2 డజన్ల కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపమవుతుంది కదా అని అనుకున్నాను. తరువాత ఇంకో సందేహం కూడా వచ్చింది. స్టీమర్లో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని. ఒకవేళ ఏది దొరక్కపోతే ఎలాగనుకొని ఇక్కడొక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతాయని రాసుంటే చూసి అది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకొని 2 డబ్బాలు కొనుక్కొని నిమ్మళంగా నా సాత్రం చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకుని పెట్టి తీసేసరికి కాగితంగాని కలంగాని ఏదీ కనపడలేదు. సరే ఇదొకటి బజార్కెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను. మర్నాడు పొద్దున్నే బజారుకు వెళ్లి ఉత్తరాలు రాసుకోవడానికి కాగితాలు, కవరులు, ఓ ఫౌంటైన్ పెన్ను, అందులోకి సిరా, ఒక పెన్సిలు, జమా ఖర్చు రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజు బుక్కు కొనుక్కొని ఇంటికొచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం రాద్దామని ప్రారంభించాను. క్షేమము కొలంబో. శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు. ఉభయ కుశలోపరి. పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి, ఎక్కడుంది, ఎక్కడున్నా నేనిక్కడికి వెళ్లడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆశ్చర్యపడవచ్చు. ఇది సింహళ ద్వీపానికి ముఖ్య పట్టణము. అనగా పూర్వము మనము రావణాసురుడి లంక అనుకునేవాళ్లమే. అదే సింహళ ద్వీపము. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతమిక్కడ రాక్షస భయమేమీ లేదు. నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. చూస్తూ సహించలేక ఊరుకోలేకపోయాను. ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను. నాకు తోచిందేంటంటే ఒక్కసారి మన అధికారుల దేశం వెళ్లి వాళ్ల గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందని, అందుకని అక్కడికి ఒకసారి వెళ్లి రావాలని బయలుదేరాను. వెళ్లేవాళ్లము ఎలాగో వెళ్తున్నాం కదా, ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదాయను. కొంతకాలం అనగా ఓ 1-2 ఏళ్లో ఉండక తప్పదు మరి. అందుకని ఈ లోపున బారిస్టరు పరీక్ష చదివి పాస్ అయితే మళ్లీ స్వదేశానికి వచ్చి తరువాత ఒకడి కింద తల వంచుకుని పనిచెయ్యనక్కర్లేకుండా స్వతంత్రంగా జీవనం చేయవచ్చునని ఊహించి అక్కడ బారిస్టర్ చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యే ఖర్చు విషయము ఎంత కావలసింది అక్కడికి వెళ్లిన తరువాత ఉత్తరం రాస్తాను. ప్రస్తుతం ఖర్చు కోసం 500 రూపాయలు. ఇక్కడ నరసాపురం నాటకం కంపెనీలో రాజు వేషం వేసే గజపల్లి నారాయణరావు గారి ద్వారా ₹1.11 వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నా యందుండే స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో 500 ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్లుగా టెలిగ్రాము, మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించకూరదను. మీరిలా చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇదంతా తెలివి తక్కువ పని అని, ఇంత డబ్బు ఖర్చవుతుందని మీరనుకోవచ్చు. కాని నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను. బారిస్టర్ పాసై వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మరి నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నమూ చేయొద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యేంతవరకు ఇంటికి రాను. ఈ రోజుననే స్టీమర్ ఎక్కుతున్నాను. మీరు వృధా ప్రయాస పడవద్దు. మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్లిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇదివరకెప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకే తెలుసు. కాని
ఈ విషయంలో మట్టుకు తెలిస్తే వెళ్లనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండటం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసు. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతాను అని, సముద్రం మీద ఏమపాయం ఉంటుందో అని మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పకోరెదను. మీకందరికీ ఇంత కష్టం కలిగించేసినందుకు నన్ను క్షమించవలను. మార్సెల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను. మా అమ్మకు నమస్కారాలని చెప్పవలను, చిత్తగించవలను. విధేయుడు పార్వతీశం. సొమ్ము మట్టుకు తక్షణం టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలను. ఈ ఉత్తరం రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్లెంబడి నీళ్లొచ్చాయి. చెయ్యి వనకటం మొదలుపెట్టింది. కాలం ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవరులో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీసు వెళ్లి పోస్టులో వేసి వచ్చేశాను. ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నమేమీ సహించింది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకొని కాసేపు పడుకొని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్కువారి కంపెనీకి వెళ్లాను. అక్కడ్నించి వారు నా తోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్ర పోర్టుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనపడ్డది. నా తోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్లి అందులో నన్నెక్కమని తాను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలా మంది దొరలు దొరసానులు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్ కేసే వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాం. నిచ్చెన కిందికి దింపారు. ఒక్కొక్కళ్లమే పైకెక్కాము. ఒక పెద్ద మేడ మీద నిల్చుని కిందికి చూస్తున్నట్లుగా ఉంది. దానిమీద నుంచొని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకెళ్లి లోపలెక్కడో పడేశాడు. మేమంతా చాలా మందివి అక్కడ నిలబడి సముద్రం కేసి, తక్కిన స్టీమర్లకేసి, ధరిని ఉన్న మేడలకేసి చూస్తున్నాం. ఇంతలోనే గంట వినపడ్డది. కిందికి దిగేవాళ్లంతా దిగిపోమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్లీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులూగిస్తూ వెళ్తున్నారు. వాళ్లంతా తమ వాళ్లని సాగనంపడానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్లేవాళ్లు. ఇప్పుడల్లా ఎవ్వళ్ళూ లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షి వలె నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మా నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమరు బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమర్లోకి వాళ్లకి మనుషుల ఆనవాళ్లు తెలియకపోయినా జేబురుమాళ్లు విసురుతున్నారు. మళ్లీ ఎన్నాళ్ళకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకమేమిటి? పరదేశంలోనే కడతేరుతామేమోనని భయం వేసింది. భూమి కనపడకుండా ఉంది. తల్లి దయ ఉందని ఒక్క దండం పెట్టుకున్నాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చిన్న పిల్లల్లాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. అలా ఎంతసేపున్నానో నాకే తెలీదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. నిద్రలోంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నాకేసి చూస్తున్నాడు. ఇంకో వైపున ఒక దొరసాని నా దుఃఖం గ్రహించినట్లుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చేయి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకొని అతని వెంబడి వెళ్లాను. 2 అంతస్తుల మెట్లు దింపి అడుగున ఒక హాలు నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్లి నా సామానుకేసి చూపించాడు. ఇది నేనుండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కన ఒక దానిమీద 2-3 పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైనే పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి ఒక పింగాని బూర్ల ముక్కుడు, అందులోకి కుళాయి ఉన్నాయి. పక్కనే ఒక సబ్బు పెట్టె ఉంది. ఇంకో పక్క 2 తువ్వాళ్లు ఉన్నాయి. నా తలాపు దిక్కునున్న గోడకి గుండ్రుని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నాయి. అదే మా గదికి కిటికీ. అందులో నుంచి సముద్రం చక్కగా కనపడుతోంది. పై బల్లల మీదకెక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉంది. నేను గదిలోకొచ్చేసరికి పై 2-3 బల్లల మీద 2 చైనా కుర్రాళ్లు కూచొని తమ సామాను సవరించుకుంటున్నారు.
నేను నా పెట్టె అది మంచం కిందికి తోసివేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. గదిలో మొన్నటి స్టీమర్లో మల్లేనే ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగుగా ఉండటం మూలాన విప్పేస్తే బాగుంటుంది అనిపించింది. నిమ్మలంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచే పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతో పాటే కూర్చున్నాను. పై కుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం. ఇంకా రాత్రి భోజనం సంగతేమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్ వాళ్లు పెడతారో, ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్లను అడగటం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్లు నా దగ్గరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగటమే మర్చిపోయారో, లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారు. ఏ సంగతి దిగి రావడం హడావిడిలో అడగడము మర్చిపోయాను. బారిస్టర్ పార్వతీశం చదివావా? ఎక్కడ చదువుతావులే, నీకంత టైం ఎక్కడుంది? నీలాంటి వాళ్ల కోసమే స్టోరీ బజార్ యూట్యూబ్ ఛానల్లో నా స్టోరీ ఆడియో బుక్ ఉంది, వెళ్ళి వినండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకు. ఏంటి చేస్తావుగా?